చెప్పు. ఏంటి? ఏంటి, జ్యూస్ ఇవ్వడానికి కూడా స్పెషల్ కారణాలుంటాయా? ఒరేయ్ మొద్దు, ఎందుకు అలా అడుగుతుందో నీకు అర్థం కావట్లేదేంట్రా? గుడిలో నీకు కత్తిపోటు తగిలిన దగ్గర నుంచి హాస్పిటల్లో నువ్వు కళ్ళు తెరిచే వరకు మాకెవరికి మనశ్శాంతి లేదు వేదా. నీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ ఏమో దొరకట్లేదు. డాక్టర్ గారేమో బ్లడ్ ఎక్కిస్తే గానీ మెరుగవ్వదు అని చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక లిటరల్గా అయితే నేను నరకం చూశాను తెలుసా. నా ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకు? ఎందుకంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి. నిన్నే బావా? ఎందుకలా అనిపించింది? ఎందుకంటే చెప్పరా ఒరేయ్, ఇప్పుడైనా నువ్వంటే నాకు ఇష్టమని చెప్పరా. ఆ మాట చెప్పించుకోవడానికే వేద ఇవన్నీ అడుగుతుందిరా. చెప్పరా. చెప్పు బావా, నేనంటే నీకు ఇష్టం కదా? చెప్పరా, చెప్పు. అజ్జీ, వదినా. ఎవరిని చెప్పమంటున్నావు? అబ్బే ఏమి లేదు వదినా. ఇదిగో భోజనం పార్సిల్ తెమ్మన్నావు కదా, తెచ్చాను. ఇది వేదాకి. సరే బాలు, అతే వేదాకి నేను పెడతాను. మీ ఇద్దరికి పార్సల్ తెప్పించాను, వెళ్ళి తినండి. అబ్బా, వదిన ఇప్పుడే రావాలా? ఫుడ్ బయట నుంచి తెప్పించడం ఏంటి అత్తయ్య? అన్నపూర్ణ అత్తయ్యకి చెప్తే వండి తెచ్చేది కదా. బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే కళ్ళు తెరిచే వరకు కూడా ఇక్కడ నిలబడలేని మనిషి వండి తెస్తుందా? అలాని కాదు. లేదులేరా, ప్రతిదానికి ఆ ఇంటి మీద ఆవిడ మీద ఆధారపడి చాలా లోకువైపోయాం. ఇకనైనా ఒకరి మీద ఆధారపడటం తగ్గించుకోవాలి. సరే, మీరిద్దరూ వెళ్ళి భోజనం చేసి రండి. నేనంటే నీకు ఇష్టం కదా? వేద నోరు తెరిచి అడిగినా వీడు మనసులో మాట మాత్రం చెప్పడు. తర్వాత బయటకొచ్చి ఇలా చేతులు పిసికేసుకుంటూ ఉంటాడు.